రాజ్ ప్రకాష్ పాల్ గురించి 2 వీడియోలు మన ఛానల్లో పెట్టాను. ఈ వీడియోలు చూసిన క్రైస్తవేతరులు శభాష్, మీ క్రైస్తవంలో ఉన్న తప్పుల్ని మీరే ఖండిస్తున్నారు, ఇది మంచి వాతావరణం, ఇలా జరగడం వలన సమాజానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది కామెంట్లు వచ్చినాయి. కొంతమంది నిజమైన క్రైస్తవులు బ్రదర్ వాక్యానికి చాలా దగ్గరగా పరిచయం చేస్తున్నారని కామెంట్లు వచ్చినాయి. కొంతమంది అబద్ధ క్రైస్తవులు ఉన్నారు, వాళ్ళ గురించి ఈ వీడియో. వాళ్ళు అన్నదాన్ని పట్టించుకోవట్లేదు, అది చెప్తున్నాను. నువ్వు పాస్టర్ కాబట్టి ఊరుకుంటున్నాను, లేకపోతే ఇంకోలాగా వచ్చే కామెంట్లు అంట. నీకు నచ్చింది చేసుకో, అర్థమైందా? యేసు ప్రభు పాపులు రక్షకుడిగా ప్రకటించినప్పుడు భయంకరమైన బూతులే విన్నాం. కొన్ని చోట్ల కొట్టించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి సువార్తలో. నీలాంటి వాళ్ళు అబద్ధ క్రైస్తవులు కామెంట్ పెడితే ఏం అవ్వదు, అర్థమైందా? ముఖ్యంగా మీకు విషయం చెప్తున్నాను, అందరూ వినండి. నేను యేసుప్రభు మంచోడని క్రైస్తవుల్లోకి వచ్చాను, కానీ క్రైస్తవులు మంచోళ్ళని క్రైస్తవుల్లోకి రాలా. కాబట్టి మీరు తిట్టినా నాకేంటి, తిట్టకపోతే నాకేంటి? ఆయన చనిపోయాడు సిలువలో నా కోసం. ఆ చనిపోయిన వ్యక్తి జీవితాన్ని నేను బ్రతుకుతున్నాను. యేసు ప్రభు నా తండ్రి ఇంటిని దొంగల గృహగా ఎందుకు చేశారని అడిగాడు. కొరడా చేసుకొని అక్కడికక్కడే కొట్టాడు వాళ్ళని, అర్థమైందా? నేను ఏమన్నా కొట్టట్లేదే, వాక్యాన్ని చూపించి నువ్వు తప్పు చేస్తున్నావు. అల్లరితో కూడా ఆర్పాట్లు ఉండకూడదు సంఘంలో. సమాధానానికి కర్త తండ్రి. అట్లా అంటే ఇలాంటి కామెంట్ పెడతారా? మీరందరూ అబద్ధ క్రైస్తవులు అంటే నేను క్రైస్తవుల గురించి కాదు చెప్పేది, వాక్యాన్ని బట్టి కాక వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చిందులేసే వాళ్ళ గురించి. రాజ్ ప్రకాష్ పాల్ నీ గురించి ప్రాణం పెట్టలేదు, నేను నీ గురించి ప్రాణం పెట్టలేదు, యేసుక్రీస్తు ప్రాణం పెట్టాడు. అలాంటి ఆయన ప్రాణత్యాగం అల్లర పాలవుతుందంటే నలుగురిలో నాకు కోపం వచ్చింది, అర్థమైందా? అంతే, వేరేదేం లేదు. కామెంట్లు పెట్టుకుంటారో పెట్టుకోండి, ఏ నాకు కొత్త కాదు, కొట్టించుకున్న రోజులు ఉన్నాయి.